జగన్ యాటిట్యూడ్‌లో నాకది కనిపించదు. హుహు. అతని యాటిట్యూడ్ అంతా కూడా తెగింపెక్కువ. హ్మ్. ఏదైతే అది అయ్యింది. హ్మ్. నా ధోరణి ఇదే అనే మెంటాలిటీ కనబడతది తప్పించి, హ్మ్. భయపడి వణికిపోయేటటువంటి తత్వం అయితే కనిపించదు. అలాగని ముందు జాగ్రత్తలు తీసుకొని రెడీగా సిద్ధంగా ఉన్నారా? ఏం చేస్తారు ఇంక ముందు జాగ్రత్త అంటే, ఇప్పుడు షర్మిల దగ్గరికెళ్ళి కాళ్ళెట్టుకుని అమ్మ నీకు కావాల్సిన ఆస్తి అంతా రాసిచ్చేస్తాను, కావాలంటే రాష్ట్రం పక్కన రాసిచ్చేస్తాను తీసేసుకో. లేకపోతే సునీత నీకు కావాల్సిన నేను ఎవరిని చేసేయమంటే వాళ్ళందరూ లోపలేసేస్తాను, హ్మ్. నీకు రాజ్యసభ ఇచ్చేస్తాను, ఇవన్నీ చెప్పుకొచ్చేటట్టు అయితే అసలు ఇక్కడ దాకా రాదు కదా. హ్మ్. చెల్లెళ్ళకి ఇద్దరికి ఆవిడకి రాజ్యసభ వీడికి లోక్సభ ఇచ్చేసి ఉంటే హ్మ్. అసలు గొడవే జరగదు. హ్మ్. హ్మ్. అప్పుడు వివేకానంద రెడ్డి లేదు ఏం లేదు, కాగితం రాసి ఇచ్చేసేవాళ్ళు. హ్మ్. వాళ్ళు కూడా ఇప్పటికి కేసు క్లోజ్ అయ్యి 6 డజన్ మంది జైలుకి పోయేవాళ్ళు. అందులో 3 ఉండేవాళ్ళు, ఇద్దరికి శిక్ష పడేది. సునీల్ యాదవ్ అనేవాడికి ఒకటికి, దస్తగిరికి, మిగతా వాళ్ళకి ఎక్విట్ కూడా అయిపోయేవాళ్ళు. హ్మ్. సింపుల్గా అయిపోయేది అది. హ్మ్. ఓన్లీ వీళ్ళిద్దరికీ కావాల్సింది పొలిటికల్ ఇంటెన్షన్ ఉంది. అమ్మాయికి పొలిటికల్ ఇంటెన్షన్తో పాటు ప్రాపర్టీ ఇంటెన్షన్ ఉంది షర్మిలకి. హ్మ్. అదేంటంటే నాన్న ఇచ్చిన ఆస్తిలో వాటా తీసుకుంది, అన్నయ్య సంపాదించిన ఆస్తిలో కూడా వాటా కావాలనుకుంటుంది. అట్లాగే పుట్టింటి మీద ఆధిపత్యం ఉంటుంది, హ్మ్. కావాలని కోరుకుంటుంది. అవన్నీ చేయడానికి వీళ్ళు సిద్ధంగా లేరు. సింపుల్ లాజిక్ అది. హ్మ్. హ్మ్. అంటే ఇక జీవితకాలం బానిసత్వం ఎందుకు చేస్తాడు పవర్ కోసం? అట్లా చేసేవాడైతే సోనియా గాంధీ దగ్గర చేద్దుడు కదా అవును. బేసిక్గా. హ్మ్. కాబట్టి అక్కడ అతని మెంటాలిటీ అది కాదు. ఇప్పుడు అది డిస్టర్బ్ చేయడానికి